తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. ఇక కర్నూలులో వినాయక చవితి పండగకు సంబంధించి అక్కడ కోలాహలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని కర్నూలు నగర వాసులంతా కూడా ఉదయం నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య యొక్క వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి. మద్దూరు నగర్లో ఏర్పాటు చేసినటువంటి వెరైటీ వినాయకుడిని కూడా దర్శించుకోవడానికి కేవలం మద్దూరు నగర వాసులే కాకుండా ఇతర కాలనీలకు చెందినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో అయితే ఇక్కడ కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా మంది కూడా భక్తులు తండోలుగా ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే వచ్చినటువంటి భక్తులకు రద్దీ కూడా గంటకు పెరుగుతుండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంటపాన్ని నిర్వాహకులు కూడా వారికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సమేతంగా కూడా చాలా మంది ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరికొంతమంది స్టేజ్ పైకి వచ్చి స్వామివారి దగ్గర కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏదైతే మద్దూరు నగర్ గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వారితో చెప్పండి మేడం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా అందరికీ మా మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మేము అనుకున్న దానికంటే చాలా మంది క్రౌడ్ ఇక్కడికి వచ్చి మా గణనాథుడి ఆశీస్సులు పొందుతూ మా మనసుల్ని కూడా చాలా ఆనందపరిచారు. దీనికి మా మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి అందరి తరపున కూడా ప్రజలందరికీ మా నమస్కారములు. ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. వినాయకుడు వెరైటీ ఏంటండి ప్రత్యేకత? మేము గత 38 సంవత్సరాలుగా మా మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి ఇక్కడ గణనాథుడిని నెలకొల్పుతున్నారు. అయితే 1987 నుండి మా ప్రస్థానం మొదలైంది. ఈ సంవత్సరం మా గణనాథుడి యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారి శిరస్సు పైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. దాంతో పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక కొత్త థీమ్ తో మేము తీసుకువచ్చాము. ఈ రోజు మార్నింగ్ కూడా మేము చాలా అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులతో పాటు చాలా మంది ప్రజలు కూడా వచ్చి మా పూజను చాలా ఆనందంగా మేము స్వామివారికి పూజ జరిపాము. అలాగే ఇప్పుడు సాయంకాల వేళలో కూడా ఇంతమంది క్రౌడ్ మా గణనాథుడిని దర్శించుకొని మహామంగళ హారతిలో కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా గణనాథుడి యొక్క ఆశీస్సులు మా పైన, ఇక్కడికి వచ్చే భక్తుల పైన, మన అందరి ప్రజల పైన ఉండాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈ ఏడాది కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? చాలా సంవత్సరాల నుంచి కూడా కల్చరల్ యాక్టివిటీస్ ప్రత్యేకత ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఎలాంటి యాక్టివిటీస్? ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు ముగ్గుల పోటీలు కానీ, సంగీత పోటీలు కానీ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే మాకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా భజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఆ క్రౌడ్ అయితే బాగా హెవీగా ఉంది. వచ్చినటువంటి భక్తాదులకందరూ కూడా ఇక్కడ గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకునేటువంటి గణనాథుని దర్శించుకోవడానికి నగరం నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ అయితే మీద వచ్చేటువంటి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.